ఈరోజు నీ దృష్టి ఎక్కడ ఉన్నది? నీ ఆలోచన ఎక్కడ ఉన్నది? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ దృష్టి ఒకవేళ నీ డబ్బు లేనప్పుడు ఒక రీతిగా ఉంది, డబ్బు కలిగిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, హోదా కలిగిన తర్వాత నీ దృష్టి మరలుతుందా? నీ ఫోకస్ అంతా ఆలోచన మారిపోతుందా? ఒకప్పుడు నీకు ఏమీ లేదు, ఒకప్పుడు నీకు పేరు లేదు, ఒకప్పుడు ప్రఖ్యాత లేదు. ఈ రోజు ఘనత, పేరు, ప్రఖ్యాత వచ్చిన తర్వాత నీ దృష్టి మారిపోతూ దృష్టి అంతా కూడా యేసయ్య మీద ఫోకస్ లేకుండా లోకానుసరమైన వాటి వైపు ఉన్నదేమో, లోకానుసరమైన వాటి వైపు నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావేమో. అందుకు అబ్రాహాముతో ప్రభు అంటున్నాడు, అబ్రాహామా, నీవు ఇష్టంగా ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు కావాలి. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా ఇష్టంగా ప్రేమిస్తూ, నువ్వు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నా ఆ వస్తువు నాకు కావాలి. ప్రతి ఒక్కరింటిలో మొదటి బిడ్డని దేవునికి ఇవ్వమంటున్నాడు. ఈ రోజు నీ అర్పణ, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క పట్టుదల మొదటి గడియ, మొదటి నెలలో, మొదటి వారము లేదా రోజులో ఎన్ని గంటలు నీవు దేవునికి ఇస్తున్నావు, దేవునికి అర్పిస్తున్నావు. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్న నుండి నీవు గనక మొదటి గడియని ప్రభుకిస్తే ఆ దినమంతా, ఆ సంవత్సరం అంతా, నెలంతా కూడా నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని చూడాలి. ఈరోజు నీ మొదటి సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు?